హాయ్ బ్రో. జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. భయ్యా మన దేవర ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? చాలా అంటే చాలా బాగుంది భయ్యా. డాన్స్ గానీ, ఫైట్స్ గానీ, యాక్టింగ్ గానీ టాప్ క్లాస్ భయ్యా. టాప్ క్లాసా? అన్న లుక్ ఎలా అనిపించింది ట్రైలర్ లో? లుక్ అయితే 100% సూపర్ అన్న. ఇంతవరకు నేను చూసిన మూవీస్ లో లుక్ వేరు, దీంట్లో లుక్ అగ్రెసివ్ గా ఉంది, అట్ ద సేమ్ టైం రొమాంటిక్ గా కూడా ఉంది భయ్యా. సిచ్యువేషన్ కి సంబంధించి ఏ సిచ్యువేషన్ ఎలాగ పండించాలో ఎన్టీఆర్ గారికి మనం చెప్పక్కర్లేదు భయ్యా. టాప్ క్లాస్. ఆ నరికే సీన్ లో ఫైటింగ్ సీన్స్ అన్ని ఎలా అనిపించినాయి? నేనైతే ట్రైలర్ 4 సార్లు చూశాను భయ్య, రిపీటెడ్ గా. అంత బాగా నచ్చింది భయ్య నాకు. అంత బాగా నచ్చిందా? సాంగ్స్ కూడా చుట్టమల్ల సాంగ్ అయితే నాకు చాలా నచ్చింది. తర్వాత ఏదో సాంగ్ వచ్చింది మొన్న రిలీజ్ అయింది, అది కూడా సింపుల్ అన్న. సింగిల్ టేక్ ఆర్టిస్ట్, ఇండియాలో టాప్ పెర్ఫార్మెన్స్, ఇండియాలో నంబర్ 1. ఆయనకి లాస్ట్ టైం ట్రిపుల్ ఆర్ లో కొమరం భీముడు సాంగ్ కైనా ఆస్కర్ రావాల్సిందే. ఏదో కొన్ని ఇంటర్నేషనల్ పర్సనల్ కారణాల వల్ల అది రాలేదు. ఈ సినిమాకి ఆయనకి ఆస్కర్ అయితే కంపల్సరీ వస్తుంది అన్న. పక్కా ఆస్కర్ వస్తుంది, నేషనల్ అవార్డు వస్తుంది. అల్లు అర్జున్ గారికి పుష్ప 1 ఎలాగ వచ్చిందో, ఎన్టీఆర్ గారికి ఇప్పుడు నేషనల్ అవార్డు గ్యారంటీ ఈ సినిమాకి. సినిమా ఎలా ఉంటది అనుకుంటున్నారు మరి? ట్రైలర్ చూస్తేనే మనకు అర్థం అయిపోతుంది అన్న. సినిమా ఇండస్ట్రీ హిట్, ఇంకా చూడక్కర్లేదు. ఇండస్ట్రీ హిట్, ఇంకా ఇండస్ట్రీ డైరెక్ట్ ఇండస్ట్రీ హిట్ కొడుతుంది. నాకు తెలిసి తెలుగులోనే 500 కోట్లు కాల్ చేస్తుంది, ఏపీ తెలంగాణలోనే ఓన్లీ. పాన్ ఇండియా వరల్డ్ గా 1000 crores అయితే పక్కా భయ్యా. 1000 crores అయితే గ్యారంటీ. ఎందుకు మరి మీకు ఎన్టీఆర్ అన్న అంటే అంత నమ్మకం, అంత ఇష్టం? నాకు ఎన్టీఆర్ సింహాద్రి సినిమా నుంచి నేను పెద్ద ఫ్యాన్ భయ్యా ఎన్టీఆర్ కి. ఆయన యాక్టింగ్ గానీ, డాన్సులు గానీ, ఒకసారి కొరియోగ్రాఫర్ డాన్స్ స్టెప్ చెప్తే ఆయనకి రెండోసారి చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తాడు డైరెక్ట్ పెర్ఫార్మెన్స్. ఇప్పుడు మన రిలీజ్ అయిన రీసెంట్ సాంగ్ ఉంది కదా, దానికి ఆయనకి అసలు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అయినా సరే ఆయన అదేంటి లేకుండా మీకు ఒకసారి అనిపించింది భయ్యా, ఆయన నీరసంగా ఉన్నాడు, హెల్త్ ఇష్యూస్ ఉందని కొరియోగ్రాఫర్ చెప్పాడు. ఆయనకు బాగలేదు, అయినా సరే అది మనకు తెలియలేదు. ఆయన అంత పెర్ఫార్మెన్స్ దాంట్లో గానీ, లేదంటే యమదొంగల గానీ, ఆయన యాక్టింగ్ స్కిల్స్ వేరన్నా. ఎన్టీఆర్ అనేది ఆ నరనరలో యాక్టింగ్ ఉంటది, కాళ్ళు బొట్టల మీద నుంచి మీద తల వరకు. ఎన్టీఆర్ అన్న గురించి 1 word లో చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మరి? ఎన్టీఆర్ అన్న గురించి చెప్పాలంటే 1 word లో చెప్పాలంటే ఆయన యాక్టింగ్ పరంగా ఆయన టాపే భయ్యా, మానవత్వం పరంగా కూడా టాపే భయ్యా. ఆయన ఎప్పుడు ఏ రాష్ట్రం కష్టం వచ్చినా సరే కేరళకి వస్తే దానికి రిలీఫ్ ఫండ్ డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు మన ఎన్టీఆర్ గారు తెలంగాణకి 50 లక్షలు, ఆంధ్రకి 50 లక్షలు ఇచ్చారు. జనాలు ప్రాబ్లం ఉందంటే ఆయన హెల్ప్ చేస్తాడు భయ్యా, బయటికి కనిపించదు. ఆయనైతే హెల్ప్ చేస్తాడు, బయటికి కనిపించదు భయ్యా. అంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రశాంత్ నీల్ తోటి కూడా ఎన్టీఆర్ అన్నది మూవీ ఓపెనింగ్ అయింది కదా, నెక్స్ట్ ఆ సినిమా ఉంది కదా, అదే ఎలా ఉంటది అనుకుంటున్నారు? ప్రశాంత్ నీల్ గురించి చెప్పాలంటే ఆయన ఎలివేషన్ కి టాప్ అన్న, ఈయన ఎన్టీఆర్ కి యాక్టింగ్ టాప్. అదైతే బంపర్ గా ఉంటది అన్న, బంపర్ హిట్ గా ఉంటది ఆ సినిమా. ఆ సినిమా ఎలాగంటే మొదటి నుంచి కూడా మనం ఎన్టీఆర్ లో యాక్టింగ్ చూడగలుగుతాం. ఇప్పుడు జైలు అవకాశంలో ఎన్టీఆర్ మనకి 3 క్యారెక్టర్లో 3 ఎన్టీఆర్ ఎలా కనిపిస్తారో, ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ 31 లో కూడా అలాగే ఉంటుంది భయ్య. 31, 32 సినిమా. ఇప్పుడు 27th రోజు మరి థియేటర్ లో ఎలా ఉంటది దేవర రచ్చ? థియేటర్ లో నాకు తెలిసి టికెట్స్ 24th ఈవినింగ్ పెడతారు అనుకుంటా, 2 days 3 days ముందు. పెట్టగానే టికెట్లు దొరకవు అన్న, టికెట్ దొరకవు. తర్వాత మన ఆర్టీసీ క్రాడ్ షోస్ అయితే పెట్టగానే అయిపోతాయి, ఒకటే నిమిషాలు అయిపోతాయి. పెట్టగానే నీకు బ్లాక్ లో టికెట్ 1000కి 2000 కొంటారు భయ్యా. కాంట్రాక్ట్ సేవ లాస్ట్ టైం ఆచార్య కొంచెం ఆగింది, ఎందుకంటే చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యారు స్క్రిప్ట్ లో కాబట్టి. పర్సనల్ మొదటి తీసిన 5 సినిమాలు అయితే టాప్ భయ్యా. భారత్ అనే నేను, దాని తర్వాత జనతా గ్యారేజ్, దాని తర్వాత మహేష్ బాబు తీసిన శ్రీమంతుడు. ఆయన కొన్ని స్క్రిప్ట్ నాలెడ్జ్, ఆయన తనకు మెంటాలిటీ వేరు. ఈ దీంట్లో కూడా ఈ ఫైట్స్ ఎలా ఉంటాయి, స్టోరీ పరంగా కూడా బాగుంటది భయ్య, దానికి కూడా తిరుగులేదు. ఓవరాల్ గా దేవరా గురించి 1 word లో, ఎన్టీఆర్ అన్న గురించి 1 word లో, రెండింటిని కలిపి ఒక 1 word లో చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? ఎన్టీఆర్ గారు సూపర్ ఎనర్జెటిక్, సూపర్ 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 అన్న. యాక్టింగ్ లో గానీ, మానవత్వంలో గానీ, వ్యక్తిగతంగా గానీ ఆయన ఏది కూడా టాప్ అన్న. ఆయన పెద్దల్ని బాగా గౌరవిస్తాడు అదన్నా. ఆయన రేంజ్ ఇది కాదు ఇంతవరకు. ఆయనకి పాన్ ఇండియా ఫిల్మ్స్ పడలేదు. ఇప్పుడు ఇది పాన్ ఇండియానే కదా, ఇది పాన్ ఇండియా. ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా, ట్రిపుల్ ఆర్ నుంచి కదా ఆయన పాన్ ఇండియా చేశారు. ఇప్పుడు ఈ దేవరతో ఒక రేంజ్కి వెళ్తే, ఇంకా ప్రశాంత్ నీల్తో చేసిన దాంతో ఇంకా టాప్కి వెళ్ళిపోతారు. అదైతే నేను పక్కా చెప్తున్నాను భయ్య. ఓకే బ్రో.